మందులు ఇటు మంచిగా వస్తుందా అనుకుంటారు. ఓకే ఇదే ఓకే. అందరు అత్తాలమ్మా తీసుకోండి. కున్నోళ్ళు ఇటు అత్తే సరే దానికి పడుతుందా తర్వాత మీరు నలుగురు ఇట్లా నిలబడాలి. కడతా ఒకటి మీరిద్దరికి రాయన సార్ మీరు సార్ మీరిద్దరు నగరం చెందిన నీలం కొమరయ్య అనే ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కార్యకర్త. ఆయన దాదాపు 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తి. 45 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాలు కంప్లీట్గా ఆనాడు స్వర్గీయ కాక వెంకటస్వామి గారి నుండి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వరకు, అటు కాక గారు, వారి తనయులు వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, వంశీకృష్ణ గారు, వీరు ఇప్పటి వరకు కూడా ఆయనకు భార్య పిల్లలు లేరు. కాంగ్రెస్ పార్టీకే తన జీవితాన్ని అంకితం చేసి 24 అవర్సు కాంగ్రెస్ పార్టీలో ఆఫీసులనే ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరు వచ్చినా కూడా ఆయన సేవ చేసేటువంటి వ్యక్తి. మరి ఆయన చనిపోయి ఈ రోజుకు 11 రోజులు అయితే ఉన్నది. ఏదైతే చెన్నూరు ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, డైనమిక్ ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశం మేరకు ఈరోజు మేము కొమరయ్య గారి కుటుంబాన్ని సందర్శించి, మరి ఆయనకు ఎవరు లేరు కాబట్టి వారి తమ్ముళ్ళి కొడుకులు ఇవాళ 5గురు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ముందుండి నడిపిస్తున్న సందర్భంలో చేదోడు వాదోడుగా మా ఎమ్మెల్యే ఎంపీ గారి ఆదేశం మేరకు ఈరోజు 11 డేస్ ఖర్చుల కోసము 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల ఆనాటి కాక స్వర్గీయ వెంకటస్వామి గారి నుండి వారి తనయులు కానీ మన్మడు కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ కార్యకర్తకు ఆర్థికంగా లేకపోయినా ఏ ప్రాబ్లం వచ్చినా వెన్నంటూ ఉండి వారు కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వారు రాలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని పంపించి ముందుండి కార్యక్రమాన్ని చెప్పమని చెప్పడంతో ఈరోజు మేము వచ్చి వారికి అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.